నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి బీజేపీ అన్ని రంగాలను నాశనం చేస్తుందన్న సీఎం కేసీఆర్ మునుగోడులో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 6న తేలనున్న బైపోల్ రిజల్ట్ మునుగోడు ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చబోతుంది బైపోల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న బండి సంజయ్ నోట్ల రద్దుతో మోదీ నిరుద్యోగ సమస్య సృష్టించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారిందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుజరాత్లో మోకిన ఎన్నిక నగారా 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఈసీ ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు దేశాన్ని బీజేపీ అన్ని రంగాలను నాశనం చేస్తుందని విమర్శించారు బీజేపీ నాయకులు ఇంత దిగజారి ప్రవర్తించడం సరికాదని భారమైన మనసుతో ఈ సమావేశం నిర్వహించినట్లు కేసీఆర్ తెలిపారు ఎన్నికల్లో గెలుపోటములు సహజమని దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు చెప్పడం హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే ఇది ఎంత దారుణం అంటే మీరు చూస్తారు ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారు ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి 3 గంటలు ఉన్నది ప్రజల కన్వీనియన్స్ కోసం కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు అలా బజ్ కూడా ఉంది కొంచెం దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే ఏ విధంగా చేస్తాం మేము ఎట్లా చేస్తాం 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తెలంగాణ కూలగొడతాం తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ ఆడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు మాట్లాడినాం ఏంది ఇది రాజకీయం అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం నిజంగానే మనందరం చూసినాం మనందరి సాక్షి అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాన్ని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం ఇది నిన్న ఇయ్యాల మొన్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు దీంతో సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక 77.55% పోలింగ్ నమోదైంది 2018లో ఇక్కడ 91.30% పోలింగ్ నమోదైంది ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు ఇక చివరి గంటలో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పూర్తి స్థాయి పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ స్థాయిలో ఇవాళ పూర్తి ఎన్నికల ప్రక్రియనే నాశనం చేసినటువంటి మూడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘానికి అన్ని విషయాలు ఫిర్యాదు చేస్తున్నాం. కానీ ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయాడు. ఆయన ఎందుకు ఉన్నాడో ఎవరికి అర్థం కాలే, అసలు ఉన్నాడని అర్థం కాలే ఎవరికి. ఆయన పని ఏంటంటే ఎవరైనా వినతి పత్రాలు తీసుకోవాలి, పేపర్లో ఫోటో వేయించుకోవాలి. ఆయన అంతా చేసింది ఏం లేదు. ఆయన చేసి తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతుందని సదరు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ నోట్ల రద్దు తెచ్చి నిరుద్యోగ సమస్య సృష్టించారని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు కారణంగా 2 లక్షల మంది ఉద్యోగాలు పోతే జీఎస్టీతో 4.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సరదాగా సాగింది. ఇవాళ పటాన్చెరు మండలం రుద్రారం శివార్లోని గణేష్ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులతో క్రికెట్ ఆడుతూ పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్ర సాగించారు. విద్యార్థులు, యువత, అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికారు. ఇక దివ్యాంగులకు రాహుల్ చేతుల మీదుగా వీల్ చైర్లను అందజేశారు. అనంతరం రామ్ మందిర్ సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాహుల్ తిలకించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఇక గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు వారి సాంప్రదాయ వేషధారణలో రాహుల్ కు అడుగడుగున స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో ఏఐసీసీ నేతలు బోసరాజు, దిగ్విజయ్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. आरएसएस और बीजेपी नफरत, हिंसा और डर फैला रहे हैं. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని, హింసని, భయాందోళనని వ్యాపింపజేస్తున్నాయి. वो लोगों को डराते हैं, भय फैलाते हैं और फिर हिंसा और नफरत की राजनीति करते हैं. వాళ్ళు సామాన్య ప్రజానీకాన్ని భయపెట్టించి భయాందోళనకు గురి చేసి సామాన్య ప్రజానీకంలో ఒక భయం వ్యాపింపజేస్తున్నారు. समाज में भय कैसे फैलाया जाता है? మొత్తం సమాజంలో భయం వ్యాపించే విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు. उनका तरीका क्या है? ఎట్లా చేస్తున్నారు ఇది? सबसे पहले वो पूरे देश में बेरोजगारी फैलाते हैं. అన్నిటికంటే ముందు భారతదేశంలో నిరుద్యోగ సమస్య
మరింత విస్తృతంగా చేస్తున్నారు. ये गलती से नहीं होता, ये जानबूझ के किया जाता है. ఇది అకారణంగా కాదు, కావాల్సుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ నిరుద్యోగ సమస్య సృష్టిస్తున్నది. क्योंकि इससे लोगों के दिल में भय पैदा होता है, डर पैदा होता है. దీనితోని నిరుద్యోగుల్లో భయము ఆందోళన పుట్టుకొస్తాయి. आप देखिए नरेंद्र मोदी जी ने नोटबंदी కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పరిపాలనపై రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పొన్నాల పాల్గొన్నారు. బ్రిటిషర్లు దేశ సంపదను దోచుకుని కరువులో పడేసిన సమయంలో స్వాతంత్ర్యం వస్తే దేశాన్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిందే కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు పొన్నాల లక్ష్మయ్య. మరి 34-35 కోట్ల మందికి ఆహార ధాన్యాలు లేకపోతే 2014 వరకు 130 కోట్ల మంది జనాభా అయినా 60-70 కోట్ల మందికి అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేటువంటి పరిస్థితులు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొచ్చి, అది కాకుండా స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో అమెరికా నుంచి PL 480 కింద గోధుమలు మొక్కజొన్నలు తెచ్చి గ్రామాలలో ప్రభుత్వాలు పంచిన చరిత్ర నా కుటుంబానికి తెలుసు, మా తల్లికి తెలుసు చెప్తున్నారు. అటువంటిది వాళ్ళ 120 దేశాలు. ఇంత మంచి దేశం, సంపన్నమైన దేశం, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కృషి ఈ 8 సంవత్సరాల్లో ఏమైంది? ధ్వంసమైపోతుంది. పెట్టుబడిదారులు డబ్బు దోచుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎన్పిఏ అకౌంట్స్ కావాలని ఎన్పిఏ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసి ఈ దేశం యొక్క సొమ్మును బయటికి పంపించడానికి మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న బీజేపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద మద్యం సీసాలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మద్యం, డబ్బు పంపిణీ ఎంపీ బడుగుల లింకయ్య యాదవ్, దాసోజు శ్రవణ్ ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఓటర్లను ప్రలోభాలకి గురి చేస్తున్న బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాటిని అన్నింటిని కూడా ప్రత్యక్షంగా బూతుల వారీగా కూడా ఇప్పుడే ఎన్నికల కమిషన్ గారికి వికాస్ రాజ్ గారికి కూడా దాన్ని ప్రకటించాం. అది కూడా మీకు ఇచ్చేస్తాం. ముఖ్యంగా మహమ్మదాపురం నాంపల్లి మండలంలో, రామరెడ్డిపల్లి, చెర్లపల్లి, మరిగూడెం మండలంలో, చౌటుప్పల్ టౌన్ మొత్తం కూడా విచ్చలవిడిగా డబ్బులు పంచేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి వెంటనే వికాస్ రాజ్ గారిని కలిసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క డబ్బు పంపిణీ ఆపాలని చెప్పి వారికి పోలీసు బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించాలని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన ఒక్క పథకం కూడా అమలు కాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మోసం చేశారని షర్మిల విమర్శించారు. ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పీ కాలువలు మరమ్మతులు చేయించి 1000 ఎకరాలకు వైఎస్ఆర్ సాగునీరు అందించారని ఆమె గుర్తు చేశారు. ధర్మపురి నియోజకవర్గానికి ఒక తలమానికంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని షర్మిల చెప్పారు. ఈ ధర్మపురికి వైఎస్ఆర్ ఇంత చేస్తే కేసీఆర్ చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎంత అవినీతి చేస్తున్నా ప్రశ్నించే పార్టీ లేనందునే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు షర్మిల స్పష్టం చేశారు. ఈ ఎన్నికలంట మునుగోడు ఎన్నికలు మోసగాళ్లకు మొనగాళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలట. ఎవరు మోసగాళ్ళు, ఎవరు మొనగాళ్ళు? బీజేపీ మోసగాళ్ళని కేసీఆర్ గారు అంటున్నారే. సరే, బీజేపీ మోసగాళ్ళైతే మీరేమైతారు? మీరు మెగా మోసగాళ్ళు గారా? ఎన్ని మాటలు ఇచ్చారు? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిన మీరు మెగా మోసగాళ్ళు గారా? రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? ఎంతమంది 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మీరు మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వకపోతే
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డీఏవీ పాఠశాల ఘటనలో పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ మళ్లీ పాఠశాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది విద్యా సంవత్సరం వరకు పాఠశాల తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో నేడు పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాలను మూసే ఉంచాలని డిమాండ్ చేశారు. బాధిత తల్లిదండ్రులకు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. How are you misbehaving with other parents? Huh? Bro, మీకు తెలుసు. సపోర్ట్ చేస్తున్నారు. కూర్చోండి. మేనేజర్కి ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఈ స్కూల్లో? 2 years. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా మీరు మేనేజర్ పట్టించుకోలేదు. 10 days స్కూల్ క్లోజ్ అయిపోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? స్కూల్ బంద్ అయితే మీకు ప్రాబ్లం వచ్చింది. ఒక మాట అడుగుతున్నా మేడం, యు ఆర్ ఎ వుమెన్ రైట్? డిడ్ యు కన్సర్న్ దట్ పేరెంట్ అబౌట్ ద ఇన్సిడెంట్? మీరు పేరెంట్ ను ఇన్సిడెంట్ కన్సల్ట్ చేసినారు? మీరు అన్నిటికీ మనమే చెప్తారు. యాజ్ ఎ వుమెన్ గా వాళ్ళ పిల్లల్ని 2 times మాట్లాడాము. లేదు మేడం, లేదు. అబద్ధాలు ఆయన ఆడొచ్చు కానీ మేము ఆడం మేడం. మాకు అవసరం లేదు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడాడు? ఇంకా ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చింది వీళ్ళకి. స్కూల్ కి, యాజమాన్యంకి, స్టాఫ్ కి, ప్రిన్సిపల్ కి అందరికి ప్రొటెక్షన్ ఇచ్చారు ప్రభుత్వ పరంగా. ఎప్పుడు మాట్లాడారు చెప్పండి? ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? కంటిన్యూ చేస్తున్నారు 2 నెలల నుంచి స్కూల్ అట్లా కాల్ బ్యాక్ కూడా చేయలేదు. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ పట్టణ కేంద్రంలో గత నెల 29న హత్యకు గురైన బాలుడు రాజాఖాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. బయట ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశించారు. వరంగల్లో గత 4 రోజుల క్రితము రజాఖాన్ అనే బాలుని యొక్క సంఘటన మీరందరూ కూడా తెలుసు. తెలంగాణ అంతా రాష్ట్రం అంతా కూడా చూసినారు. చాలా ఘోరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఏ ఒక్క పేరెంట్స్ కూడా మళ్ళీ పునరావృతం కావద్దు. పేరెంట్స్ కూడా ఎలాంటి పేరెంట్స్కి ఇలాంటి సంఘటన రావద్దు. ఈ విషయంలో సీరియస్గా ఎస్పీ గారితో డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇమీడియట్గా శిక్ష పడేటట్టు మళ్ళా ఎలాంటి సంఘటన జరగకుండా కొడంగల్లో సీరియస్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి కేటీఆర్ గారి దృష్టిని తీసుకుపోతాం, హోంమంత్రి గారి దృష్టిని తీసుకుపోయి దీన్ని సీరియస్గా తీసుకొని ఇలాంటి కేసులు మళ్ళీ ఎక్కడ కూడా జరిగింది. మునుగోడు నియోజకవర్గం చండూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల సభ్యులు కొట్టుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. We want
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి చౌరస్తాలో ఉన్న ఓనస్ ఆసుపత్రిలో వైద్యం వెకిటించి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. మాడుగుల మండలం హనుమైనపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రోహిత్ రెడ్డి మరణించడంతో ఆసుపత్రికి ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ నెల 1న డెంగ్యూతో రోహిత్ ని ఆసుపత్రిలో చేర్పించామని రాత్రి సమయంలో సిబ్బందికి అతనికి ఎక్కించిన ప్లేట్లెట్ వికటించి మృతి చెందారంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు ఎవ్వరు రారు, అయిపోయినాక వస్తే మేము ఏం చేస్తాం? వడ్డీ చార్జ్ చేయమంటే ఆడు చేయలేడు. ఇప్పుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది, నేనేం చేస్తా? వాడు మేము నైట్ 11కి జాయిన్ అయినాం. మొన్న టెస్టులు అన్నీ వేసి వాడు ప్లేట్లెస్ ఇట్లా పడిపోయినాయి అన్నాడు. మేము యశోదకు వస్తాం అంటే 3:30కి వెళ్ళి సతాయించిండు. 6:30 వరకు ఇయ్యలేదు. నేను చేస్తా 40 డేస్ టైం అంటే అదని ఇదని చెప్పిండాడు. మొత్తానికి నా కొడుకునే తీసుకొని పోయండి. ఇంకా మమ్మల్ని లోపలికి రానియలేడు. వాళ్ళు ఏం చేస్తారో చెయ్యరు మీడియా. మరి డాక్టర్స్ ఉండాలి కదా, ఐసీలో పేషెంటే ఉంది అంతే, డాక్టర్ లేడు. మీరు డాక్టర్స్ సరిగ్గా లేరు, మేము తీసుకెళ్తామంటే ఇయ్యలేదు పేషెంట్ను. నైట్ బాబుకు తినిపించి తల్లి చూసి అమ్మ బాగుంది అని తల్లికి చెప్పిండు, మాకు చెప్పిండు. మేము కిందికి వచ్చినాము. వచ్చినాక 2 గంటల తర్వాత సీరియస్ అయింది బాబుకు. డాక్టర్ లేడు. అప్పుడు డాక్టర్ ఉంటే మా బాబు బతికేటాడు. డాక్టర్ లేడు, అది మా బాధ. ఉన్నప్పుడు ఎవ్వరు రారు, అయిపోయినాక. సినీ నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ జీవోను విడుదల చేసింది. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇతర నియమ నిబంధనలు అపాయింట్మెంట్ వివరాలు ప్రత్యేకంగా వెల్లడించనున్నట్లు ప్రకటించింది. రచయితగా చిత్ర పరిశ్రమలో కెరీర్ ను మొదలుపెట్టిన పోసాని నటుడుగా దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రచయితగా కంటే కూడా నటుడుగా ఎక్కువ సినిమాల్లో మెప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ తరపున పోసాని కృష్ణమురళి ప్రచారం చేశారు. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల నఖారా ముఖ్యింది. ఈ రాష్ట్ర శాసనసభకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇక 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్, డిసెంబర్ 5న రెండవ విడత ఓటింగ్ జరగనుంది. Phase 2. Date for scrutiny of nominations would be November 15th and 8th. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఈ రాష్ట్రానికి కూడా డిసెంబర్ 8నే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక తొలి దశలో 89 స్థానాలకు, రెండవ విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో మొత్తం 4.9 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం 51,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. మోర్పీ విషాద ఘటన వల్లే షెడ్యూల్ విడుదల ఆలస్యమైందన్నారు. November. And for the second phase, 10th of November. For making nominations, it would be 14th November for phase 1 and 17th November for phase 2. Date for scrutiny of nominations would be. తెలుగు జనతా పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిన్నగౌడ్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీలో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు చిన్నగౌడని
తమ పార్టీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా బీసీలే ఉన్నప్పటికీ స్వాతంత్ర్యోద్యమం తర్వాత పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ అయినా ఏది నిలవడలేకపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఏంటంటే పైసతోటి నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం పైసలు లేని రాజకీయమే లేకుండా అయిపోయింది. ఒక చిన్న వ్యక్తి కాడికి పెద్ద వ్యక్తి వరకు ఒక కనీసం ఒక కార్పొరేటర్ సీట్ తెచ్చుకోవాలంటే 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలంటే 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా నేను చూసి తకాంచిపోయినా చాలా. నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఇవన్నీ చూసి తకాంచిపోయి ఏంటంటే మనం కొత్త పార్టీ పెడితే బాగుంటుంది కదా తెలంగాణలో. మనం ఎందుకంటే చాలామంది పోటీ చేయాలనుకుంటారు. చిన్న వ్యక్తులు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారు. ఈ వ్యక్తులకు ఎవరు ఇవ్వాలి? ఏ పార్టీ కాడికి పోవాలి? ఏ పార్టీ కాడికి పోయినా 100 కోట్లు, ఒక 100 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, 50 లక్షలు ఇస్తే కార్పొరేటర్ సీట్ ఇస్తారు. ఎట్లా పోటీ చేస్తారు? గరీబోలు ఏం లేని వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు. మొత్తం ఇది ఏంటంటే తిరగరాయాలి రాజ్యాంగం. ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు, మనకు ఓటు వేయాలి ప్రజలు. మనం కొత్త రాజ్యాంగం తిరగరాస్తే ఏంటంటే ఒక ప్రజలకు అనేది మనం కొత్తగా తేవాలి. పైసలు ఇచ్చి బాటలు ఇచ్చి నోట్లు కట్టలు ఇచ్చి ఓటేపించుకుని కాదు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రజలతోటి స్వచ్ఛంగా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఓటేసేటట్టు. దానివల్ల ఏంటంటే సీఎం క్యాండిడేట్ కొత్త పార్టీ తెలంగాణ నుంచి కొత్త పార్టీ పెట్టినాం, బీసీ పార్టీ. మిగతా బీసీలకు మాత్రమే, ఎస్టీ బీసీలకు మైనార్టీ అన్ని వర్గాల క్యాస్టులకు అన్నిటికీ ఇస్తాము. ఏంటంటే దీంట్లో ఒక రూపాయి తీసుకునేది ఉండదు. బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఎమ్మెల్యే సీటు బీఫామ్ ఇచ్చిన కార్పొరేట్. హైదరాబాద్ శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్ పనులను కార్పొరేటర్ నాకిందర్ పరిశీలించారు. సీసీ రోడ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగిన పనులను పూర్తి చేయాలని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ ఆదేశించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.